అందరికీ నమస్కారం అండి. ఈరోజు కథ. నా పేరు ఎస్వి రంగారావు. నా పెళ్ళాం పేరు సూర్యకాంతం. అమ్మయ్య, పరిచయాలు అయిపోయాయి కాబట్టి సగం కథ మీకు అర్థమైపోయే ఉంటుంది. మిగిలిన కథ మాత్రం నేనే చెప్పాలి కదా. అసలు నాకు నా పెళ్ళానికి నీలాకాశానికి సంబంధం ఏమిటా అని తెగ ఆలోచిస్తున్నారు కదా. ఉందండి బాబు, ఆ నీలాకాశం నా ఆశల పందిరి, నా ఊహల పల్లకి, నా కావ్య నాయకి, నా ప్రబంధ ప్రేయసి. ఇంకా చెప్పాలంటే నన్ను ఆలించేది, లాలించేది, పాలించేది, నన్ను ఓదార్చేది, నన్ను సేద తీర్చేది, నాకు ఉపశమనం కలిగించేది, నా కోపాగ్నిని చల్లార్చేది, నన్ను అలరించేది, నన్ను కవ్వించేది, నన్ను నవ్వించేది, నాకు మనశ్శాంతి కలిగించేది ఈ నీలి నీలి ఆకాశమే. కాదంటారా? కాదని అనగలరా? అనలేరు. ఎందుకంటే నా కథా కమిషను అలాంటిది కనుక. ఏమండోయ్, ఎక్కడ తగలడ్డారు? అమ్మ బాబాయ్, వచ్చేసింది నా భార్యామణి. చూసారా, బతికుండగానే మొగుణ్ణి తగలబెట్టేస్తుంది. ఏదో ఉప్పెనో ఉపద్రవమో తెచ్చేటట్టే ఉంది ఆ కంఠస్వరం. ఏమీ వినపడని వాడిలా గదిలోంచి హాలులోకి పరుగు తీసి సోఫాలో కూలబడి పేపర్లో తలదూర్చి అని అనడం కంటే పేపర్ని అడ్డం పెట్టుకున్నాననే చెప్పాలి. ఇక్కడున్నారా? ఇక్కడికెప్పుడు అఘోరించారు? మీకోసం ఇల్లంతా వెతికి వెతికి చస్తున్నాను. ఒక్కచోట తిన్నగా ఉండరా? కాలుగాలిన పిల్లిలా ఓ చోట ఉండరు కదా. ఇప్పటిదాకా గదిలోనే ఉన్నారుగా, అప్పుడే ఇక్కడికి ఎలా వచ్చారు? లేదే, నేను ఇందాకటి నుంచి ఇక్కడే అఘోరించి చచ్చాను కదే, అసలు గదిలోనే లేను. నువ్వే పొరబడి ఉంటావు. అవునులేండి, నేనే పొరబడ్డాను. మిమ్మల్ని పెళ్లి చేసుకుని చేతులు తిప్పుకుంటూ సాగదీసింది. ఇప్పుడు నీకేం కష్టం వచ్చింది? అంతా బాగానే ఉంది కదా. అంతా బాగానే ఉందని మీరు అనుకుంటే సరిపోతుందా? నేను అనుకోవాలి కదా. నా కర్మకాలి మిమ్మల్ని చేసుకున్నాను. ఆ మాట నేననాలే. మా నాన్నకు ఉపకారం చేశాడన్న ఒక్క కృతజ్ఞతతో మారు మాట్లాడుకోకుండా నిన్ను చేసుకోవాల్సి వచ్చింది. ఏం, నాకేం తక్కువంట? అవునవును, అన్నీ ఎక్కువే. అనండి, ఎప్పుడూ నన్నాడిపోసుకోవడమే మీ పని. ఓసిని, అనవలసినవి అన్నీ అనేసి నువ్వే నన్ను ఆడిపోసుకుందిగాక. వెనకటికి నీలాంటిదే మొగుణ్ణి కొట్టి మొగసాలకెక్కిందట న్యాయం చెప్పమంటూ. ఆయ్ అంటే నేను గయ్యాళి ముండననేగా మీ ఉద్దేశం? అనండి, నన్ను అన్నోళ్ళెవరూ ఇంతవరకు బాగుపడింది లేదు అంటూ గిరట గాల్లోకి గిరాటేసింది. అది తిరుగుతున్న ఫ్యాన్కు తగిలి రకరకాలుగా శబ్దం చేసుకుంటూ రంగారావు గారి బట్టతల గుండుకు ఠామ్మని తగిలింది. చచ్చాన్రా దేవుడా అంటూ గుండు తడుముకున్నాడు. ఇంకేముంది, చేతుల నిండా రక్తం. గుండుకి కన్నం పడి బొటబటా రక్తం కారిపోసాగింది. అమ్మో అమ్మో, రక్తం రక్తం అంటూ వంటింట్లోకి వెళ్ళి చారెడు పసుపును ముద్ద చేసి హాల్లో స్పృహ లేకుండా పడిపోయిన రంగారావు గారి నెత్తికి ఎత్తి ఓ తమలపాకును వేసి కట్టుకట్టింది. ఏమండి, మాట్లాడండి. ఆ ఫ్యాన్ ముండ రెక్కలిరిగిపోను. అదేదో వచ్చి నాకన్నా తగిలింది కాదు, బంగారం లాంటి గుండు బొక్కపడింది. ఇప్పుడేం చేతురా నాయనో, నాకు కాళ్ళు చేతులు ఆడడం లేదు. ఈయనేమో ఉలుకు పలుకు లేకుండా పడున్నారు. ఏమైందో ఏమిటో. సమయానికి ఇంట్లో ఎవరూ లేరు. గబగబా పక్కింటికి వెళ్ళింది సూర్యకాంతం. బాబు సుందరం, నాయనా సుందరం అంటూ కింద మీద పడుతూ కీచుకీచుగా అరిచింది. ఏమైందా ఆంటీ అంటూ ఓ 17 ఏళ్ల సుందరం అనబడే కాలేజీ కుర్రాడు వచ్చాడు. వాడెప్పుడు కాలేజీకి వెళ్ళడం, ఆ సందులోనే ఎవరూ చూడలేదు ఇంతవరకు. ఎప్పుడు ఇంట్లోనే కంప్యూటర్ ముందు కూర్చుని గేమ్స్ ఆడుకుంటూ ఉంటాడు. నాయనా సుందరం, సమయానికి ఉన్నావు నాయనా. మీ అంకుల్ గారి నెత్తి మీద ఏదో పడి స్పృహ కోల్పోయారా నాయనా. రక్తం బొటబొటా కారుతోంది. పసుపేసి కట్టుకట్టానులే, కానీ భయంగా ఉంది. మాటామంతి లేదు. రారా నాయనా, హాస్పిటల్కి తీసుకెళ్దాం, సాయం చేయిరా అంటూ హడావుడి పడిపోయింది. బాబోయ్, ఆయన బీభత్సకాయాన్ని నేను మోయలేను, కానీ నాకు తెలిసిన డాక్టర్ ఉన్నాడు, పిలుచుకొస్తానుండండి అంటూ బయటికి పరిగెత్తాడు సుందరం. త్వరగా రారా నాయనా, నా ప్రాణాలు కడగట్టుకుపోతున్నాయి. నాలుక పిడచకట్టుకుపోతుంది. కొంపదీసి పోలేదు కదా. ఈ ఇంటి తాలూకు పత్రాలు, పొలం తాలూకు పత్రాలు, స్థలాల తాలూకు ఆస్తిపత్రాలు అన్నీ నా పేరు మీద రాశాడో లేదో. ఇప్పటికి కొన్ని 100 సార్లు మొత్తుకున్నా. అటు ఇటు అయితే ఆ వ్యవహారాలు అవి చూసుకోలేను, ఇప్పుడే రాసేయమని. రాసి చచ్చాడో లేదో. మనసులోనే తిట్టుకున్నాను అనుకుంది సూర్యకాంతం. కానీ ఆ మాటలు హాలులో సోఫాలో నిస్త్రాణంగా పడుకున్నట్టు నటిస్తున్న రంగారావు గారి చెవిలో పడనే పడ్డాయి. గుండె కలుక్కుమంది. ఓ 2 కన్నీటి చుక్కలు 2 కన్నుల నుండి జారి బనీన్లోకి ఇంకిపోయాయి. అవును, నిజమే. దీని దాటికి తట్టుకోలేక ఎప్పుడో అప్పుడు ఠామని టపా కట్టేయడం ఖాయం. అసలు ఇన్నాళ్ళు దీన్ని తట్టుకు నిలబడ్డమే ఆశ్చర్యాలలోకెల్లా మహదాశ్చర్యం. ఇంతలో ఎవరో ఆర్ఎంపీ డాక్టర్ వచ్చి
టీటీ ఇంజెక్షన్ చేసి యాంటీబయాటిక్స్ మాత్రలు రాసిచ్చాడు. ఏం పర్వాలేదు అని చెప్పి వెళ్ళిపోయాడు. నాయనా సుందరం, కాస్త సాయం పట్రా, గదిలో పడుకోబెడదాం. అమ్మ బాబోయ్, నేనా? నా వల్ల అవుతుందా? బాబాబు అలా అనుకురా, చచ్చి నీ కడుపున పుడతాను. నేను ఓ చెయ్యి వేస్తానుగా, సాయం చేసి పుణ్యం కట్టుకోరా నాయనా. ఇక చేసేదేం లేక అలాగే ఆంటీ అంటూ చెరోరెక్కా పట్టుకుని నెమ్మదిగా తీసుకెళ్లి గదిలో పడుకోబెట్టారు. అంతే. ఆ రోజు నుంచి రంగారావు సూర్యకాంతంతో మాట్లాడడం మానేశాడు. ఆవిడికి కావలసిన ఆస్తి పత్రాలన్నీ మౌనంగా ఆవిడ చేతిలో పెట్టేశాడు. బీరువా తాలూకు తాళాలు, అందులో భద్రంగా దాచిన నగానట్ర, నగదు, బ్యాంక్ పాస్ పుస్తకాలు, డిపాజిట్ రసీదులు, ఇతరత్రా ఉన్న అన్నీ ఆవిడకు అప్పగించేశాడు. సూర్యకాంతం గారు ఆనందంగా అన్నీ పుచ్చేసుకుని, నీ బుద్ధి ముందే ఉంటే ఎంత బాగుండేది అంటూ కళ్ళకద్దుకుంది. ఆనాటి నుంచి రంగారావు గారు గదిలో పడుకున్నదే లేదు. డాబా మీద ఆరు బయట ఓ పరుపు వేసుకుని పడుకునేవారు. వర్షాకాలంలో మాత్రం హాలులో పడుకునేవారు. ఏం పొయ్యే కాలం వచ్చిందని ఇలా సాధిస్తున్నారు? గదిలోకి వచ్చి పడుకుని చావచ్చు కదా. అక్కడికి నేనేదో రాచి రంపాన పెడుతున్నట్టు అందరూ అనుకోవాలనే కదా మీ ఈ పిచ్చి చేష్టలన్నీను. పెళ్ళైన మర్నాటి నుండే సూర్యకాంతం విశ్వరూప సందర్శనం చేయించేసింది. మొదట్లో అదే మారుతుందిలే అనుకుని చాలాసార్లు సముదాయిస్తూ మాట్లాడేవారు. కానీ రంగారావు గారు అలా బతిమలాడే కొద్దీ ఇంకా బిగుసుకుపోయి నానాయాగి చేసేసేది. ఆవిడ దాటికి బంధువులెవరూ రావడం మానేశారు. ఆఖరకు రంగారావు గారి స్నేహితులు, ఆఫీస్ కొలీగ్స్ ఎవ్వరూ కూడా ఇంటికి రావడం మానేశారు. ఇక రంగారావు గారికి ఆఫీసో లేక ఆకాశమో, ఈ రెండే మంచి నేస్తాలు అయ్యాయి. పెళ్ళైన కొత్తలో నయానో భయానో సూర్యకాంతాన్ని అదుపులో పెట్టాలని చాలా ప్రయత్నాలు చేశారు. ఒక్కతే కూతురు కావడంతో తండ్రి అతిగారాభంగా పెంచడం వల్ల అలా పరమ పెంకిగా తయారయ్యిందని తర్వాత కొన్నాళ్ళకి కానీ తెలియరాలేదు. సూర్యకాంతం నోరు లేచినప్పుడల్లా రంగారావు గారు పౌరాణిక విలన్స్ అయిన నరకాసురుడిగానో, రావణాసురుడిగానో, కంసుడిగానో, కీచకుడిగానో, దుర్యోధనుడిగానో అవతారాలు ఎత్తేసేవారు. అబ్బే, ఆవిడ నోటి దురుసుకి ఆ రాక్షసులందరూ పరుగు లంకించుకునేవారు తప్ప ఆవిడ మాత్రం లొంగేది కాదు. ఇక లాభం లేదని నేపాళ మాంత్రికుడిగానో, మాయల మరాఠీగానో, మాయల పకీరుగానో జానపద అవతారాలు ఎత్తేవారు. ఎబ్బెబ్బే, అస్సలు పని జరగకపోగా సూర్యకాంతం గారి నోటి దూల ప్రవాహానికి ఇట్టే మాయమైపోయేవారు. ఆఖరి ప్రయత్నంగా రౌడీ రంగడు, కిలాడి సింగన్న, బందిపోటు భీమన్న, జగత్ కిలాడీలు ఇత్యాది పాత్రలతో భయపెట్టాలని కూడా విశ్వ ప్రయత్నం చేశారు. లొంగితేగా సూర్యకాంతం ఉరుముల మెరుపుల పిడుగుల ఉధృతి ముందు దడుచుకుని అందరూ పారిపోయారు. ఎవరూ నిలబడలేకపోయారు. విడాకులు ఇచ్చేయమని చాలామంది సలహా ఇచ్చారు. ఇదా మన భారతీయ సాంప్రదాయం? ఇదా హిందుత్వ ధర్మం? ఇదా వేద మంత్రాలకు అర్థం? ఇవాళ పెళ్లి చేసుకుని రేపు విడాకులు ఇచ్చే సంస్కృతి సంస్కారం కాదే మన దేశం. నా మనసు అంగీకరించడం లేదు. ఈ జన్మకింతేనని సరిపెట్టుకున్నాను. పైగా వాళ్ళ నాన్న, మా నాన్నకు చేసిన సహాయం తాలూకు కృతజ్ఞతను ఎలా మర్చిపోగలం? మా నాన్న పరువు, మా వంశపరువు తీయదలుచుకోలేదు. ఏమండోయ్, వంట అయ్యింది, వస్తే వడ్డిస్తాను అనడం, నేను మౌనంగా అది చేసిన పెంటలాంటి వంట నాలుకకు రుచి అందకుండా గుటుక్కు గుటుక్కు మింగేయడం, ఏదో భోజనం అయ్యిందనిపించి చేతులు కడిగేసుకోవడం మామూలు అయిపోయింది రోజువారీ దినచర్యలో. మాయాబజార్లో ఘటోత్కచుడిలా వివాహ భోజనంబు అంటూ ఎన్ని రకాల అద్భుతమైన పిండి వంటలు సునాయాసంగా తిన్నాను. నేటికిలా తిండికి మొహం వాసిన వాడిలా ఎవరైనా భోజనాలకు పిలిస్తే చాలు, అది తద్దినం భోజనమా పెళ్లి భోజనమా అని చూసేవాడిని కాదు. వీర లెవెల్లో ఆరగించేసేవాడిని. ఎవరు భోజనాలకు పిలుస్తారా, ఎవరు సంతర్పణలు చేస్తారా, ఎవరు తద్దియారాధనం చేస్తారా అని 1000 నాలుకలతో ఎదురు చూసేవాడిని. మరి అంతలా నోరు చచ్చుబడిపోయింది. అలా ఏకాకిగా ఒంటరి వాడిని అలా ఆకాశంతో స్నేహం చేయడం మొదలుపెట్టాను. రాత్రి భోజనమయ్యాక డాబా మీదకు వెళ్ళడం, పరుపును పరుచుకోవడం, దాని దెప్పుళ్ల తాలూకు దుప్పటిని టపటపమంటూ దులిపేసి చక్కగా 4 వైపులా మరచి 2 దిళ్లను తల కింద వేసుకుని ఆకాశం వైపు తదేకంగా చూస్తూ ఆలోచించడం నా దినచర్యలో ఒక ముఖ్య భాగం అయిపోయింది. ఆహా, ఏమి ఆకాశం, ఏమి విశ్వం, ఏమి సృష్టి! అనంతంగా వ్యాపించిన ఈ గగనం మనకెన్నో విషయాలు చెబుతున్నట్లుంటుంది. ఎన్నో అనుమానాలు, ఎన్నో సందేహాలు, ఎన్నో సమాధానం తెలియని ప్రశ్నలు, మరెన్నో విశ్వాంతరాళంలో దాగిన నిగూఢ రహస్యాలు. ఈ సకల చరాచర సృష్టి ముందు మనమెంత, మన బతుకెంత, మన విజ్ఞానం ఎంత? అంతా అజ్ఞానమే కదా. ఇంకా చూసుకుంటూ పోతే అంతా శూన్యం, అంతా అంధకారం, అంతా భయోందాళనలు కలిగించే ఒక గగుర్పాటు.
చూస్తున్న కొద్దీ గుండె దడదడమని లయ తప్పి హృదయ స్పందన పెరిగిపోతుంది. సృష్టి స్థితి లయలు మనకు అర్థం కాక నీలి నీలి ఆకాశంలో తారాహారంలో చిక్కుకున్న రెక్కల రేడు హాయిగా కనువిందు చేస్తూ కవ్విస్తున్నట్టు, పిలుస్తున్నట్టుగా, ఆడుకుందాం రా రమ్మన్నట్టుగా, కౌముదీ భోజనంతో ఆతిథ్యం ఇస్తానని ఊరిస్తున్నట్టుగా, ఒక్కోసారి తెల్లని దూదిపింజాలాంటి మబ్బుల్లో దాక్కుని దోబూచలాడుతూ ఏడి నా హిమాంశువు మిత్రుడేడి అని ఆతృతగా ఎదురు చూడడం. పక్షం రోజులు ఎదుగుతూ పక్షం రోజులు తరుగుతూ నీలి నీలి ఆకాశంలో వింత వింత సోయగాలతో అలరించే శశిధరుడు నాకెన్నో కథలు చెబుతున్నట్టుగా, నన్ను ఊరడిస్తున్నట్టుగా, మనశ్శాంతిని ప్రసాదిస్తున్నట్టుగా నాకు హాయిని గొలుపుతుంది. ఒక్కోసారి జాబిల్లి వెలుగులు ఆస్వాదించు చకోర పక్షినైతే బాగుండుననిపిస్తుంది. అప్పుడప్పుడు చలికాలంలో నీలి నీలి ఆకాశం నుండి అదే పనిగా చుక్కలు రాలిపోతూ ఉంటాయి. అవి వచ్చి నా మీద పడిపోతాయేమోనని భయం కూడా వేస్తుంటుంది. ఏమైనా ఎక్కువసేపు ఒంటరిగా ఆకాశం వైపు అదే పనిగా చూడలేము. ఒక్కోసారి చెప్పలేనంత భయం కూడా వేస్తుంది. ఏమండోయ్, అప్పుడే ఎక్కేశారా డాబా మీదకి? మీకేం మగమహారాజులు, మీరేం చేసినా చెల్లుతుంది. మా ఆడాళ్ళకే అన్ని కష్టాలను. ఆడజన్మ ఎత్తితే తెలిసేది మా బాధ. మీ ఆఫీసులో వెంకట్రావు గారింటిని ఎప్పుడైనా చూసారా? అది ఇల్లా ఇంద్రభవనం? ఆహాహా, ఎన్నెన్ని వింత వింత వస్తువులు, ఎంతెంత వైభోగం. చూడ్డానికి 2 కళ్ళు సరిపోలేదంటే నమ్మండి. ఇవాళ శ్రావణ మంగళవారం. పేరాంటానికి పిలిస్తే వెళ్ళాను. అది ఇల్లు కాదు, కళ్ళు కట్టిపడేసే స్వర్గం అనుకోండి. మన ఇల్లు ఉంది, దిష్టి బొమ్మలాగా. చిచి, నా వెంకట్రావు మీరు ఒకేసారి జాయిన్ అయ్యారు కదా. వాడు చూడండి ఎలాంటి వైభవోపేతమైన ఇల్లు కట్టాడో. ఎలా కట్టాడంటారు? మీరు అలాంటి ఇల్లు ఎందుకు కట్టలేకపోయారని అడుగుతున్నా. అవ్వా, ఎంత అవమానం వేసిందో. సిగ్గుతో చచ్చినంత పనయ్యింది. నేను దానితో మాట్లాడడం ఎప్పుడో మానేశాను. మౌనంగా కళ్ళు మూసుకుని పడుకున్నాను. మీకే చెబుతుంటా, వింటున్నారా? అలా జీవితంలో ఏదైనా సాధించి చావాలి. మన పేరు అందరూ చెప్పుకుంటారు. అలాంటి తెలివితేటలు ఉండి ఏడిస్తేగా మీకు. ఎంతసేపు జీతం 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 రాళ్లతోనే సరిపెట్టుకుని చావాలంటే చేతగాని సన్నాసులు చేసే పని. వాడు అందరికీ చకచకా పనులు చేసి పెట్టేస్తాడంట. బోలెడు బహుమానాలు పట్టుకొచ్చి ఇస్తారంట. మీరు ఉన్నారు మడిగట్టుకుని, చాతావాత కాని అప్రయోజకులు. ఏం పుచ్చుకోకుండా ఎవరిని ఉద్ధరిద్దామని మీ ఉద్దేశం? పెద్ద దేశోద్ధారకులు బయలుదేరారు. నలుగురితో నారాయణ, కులంతో పాటు గోవింద అన్నారు. ఏదో వారి సంతోషం కొద్దీ, అభిమానం కొద్దీ ఇచ్చే బహుమతులు కాలదన్నుకోవడమంతా బుద్ధి తక్కువ దురదృష్టవంతుడిని మిమ్మల్నే చూస్తున్నాను నేను. ఓ సోకా గీక, ఓ ముద్దా ముచ్చట, ఓ సరదానా సంతోషమా? ఏముంది నా బతుకులో మిమ్మల్ని కట్టుకున్నాక? అసలు మా నాన్నననాలి. మంచోడు మంచోడు అని మిమ్మల్ని నాకు కట్టబెట్టారు, ఈ అసమర్థుడిని. ఎన్నన్నా ఏముంది, దున్నపోత మీద వాన పడ్డట్టేగా. నా బతుకును చీకటి చేసి పారేశారు. నా కర్మ, నా కర్మ అని తల కొట్టుకుంటూ కిందకి వెళ్ళిపోయింది. అమ్మయ్యా, తుఫాను వెలిసినట్టుగా ఉంది. బుర్ర తినేసిందిరా బాబు. ఆవిడ అన్న బహుమతులు, లంచాలు ఇచ్చి ఎదవ బతుకు. అలాంటి లంచాలు తీసుకునే బతుకు ఓ బతుకేనా? నా ప్రాణం పోయినా సరే నేను ఆ పని చెయ్యనుగాక చెయ్యను. భగవంతుడు నాకు ఇచ్చింది చాలు. అలాంటి మహాపాపపు సొమ్ముతిని జన్మజన్మలంటిని నరకం చేసుకోలేను. మళ్ళీ కళ్ళు తెరిచి ఆకాశం వంక చూశాను. అది నిర్మలంగా ఉంది, నిశ్చలంగా ఉంది, పవిత్రంగా ఉంది. నేను అలాగే ఆకాశంలా స్వచ్ఛంగా గంభీరంగా ఉంటాను. నేనెవరికీ తలవంచవలసిన అవసరం లేదు. లంచం డబ్బుల కోసం కక్కుర్తుపడే అగత్యమూ లేదు. నా దారెప్పుడు పూలదారి, రహదారి, దొడ్డదారి. ఏమండో ఇది విన్నారా అంటూ పడుతూ లేస్తూ సూర్యకాంతం పునరాగమనం. చచ్చాన్రా దేవుడా, ఈ దెయ్యం మళ్ళీ పీడించడానికి వస్తోంది. లాభం లేదు, నటించాల్సిందే. దుప్పటిని అపాద మస్తకం కప్పేసుకుని పెద్దగా గొర్రు పెట్టసాగారు రంగారావు గారు. ఇవాళప్పుడే నిద్రపోతున్నారేంటి? ఏమండోయి ఏమండోయి మిమ్మల్నే అంటూ తట్టి లేపసాగింది. గురక మరింతగా పెంచసాగారు. ఇవాళనేముంది, ఏ రోజు నా మాట విని చచ్చారు గనక నా కంఠశోషే గాని ఈ మనిషికి చీమ కుట్టినట్టయినా ఉండదు. చి, నా బతుకు బండలైపోయింది. మిమ్మల్ననేం ప్రయోజనం? మా నాన్నననాలి, తెలివి తక్కువ దద్దమ్మని కట్టబెట్టినందుకు. మనసులో మాట చెప్పుకునే అదృష్టం కూడా లేదు నా బతుక్కి. నేను కాకపోతే ఎవరికి చెప్పుకుంటాను? నాతో మాట్లాడడం మానేశారు. నా తప్పే ఉందో నాకు అర్థం కావడం లేదు. ఎవరితో చెప్పుకున్నా సిగ్గుచేటు అంటూ కళ్ళనీళ్లు పెట్టుకుంటూ ఆయాసపడుతూ కిందకి వెళ్ళసాగింది. సూర్యకాంతం అలా వెళ్ళంగానే ముఖం మీద ముసుగుని తీసేశారు రంగారావు గారు. అమ్మో, ఊపిరాడక చచ్చాను. ఇంకొంచెం సేపు ఇది ఉంటే అలాగే చచ్చేవాడిని. రోజు దూది ఉండలు తెచ్చుకుని ఆవిడ
దీర్ఘాలు తీసినప్పుడల్లా టక్మంటూ చెవులలో దూది ఉండలు కుక్కేసుకునేవాడిని. ఇవాళ మర్చిపోయి చచ్చాను. ఛీ, ఇది ఇంకా మారదు. నేనైనా చావాలి, అదైనా చావాలి. ఇక అంతే. నా మనసు గాయపడినప్పుడల్లా నా కావ్య కన్యకను, నా ప్రబంధ నాయకుని ఆహ్వానిస్తూ ఉంటాను. నా కలల సుందరిని నీలి నీలి ఆకాశం వంక చూస్తూ ఆవాహన చేస్తుంటాను. తదేక ధ్యాన నిమగ్నుడనై అలా వేడగా వేడగా ఎప్పటికో నా స్వప్న ప్రేయసి వస్తుంది. కిలకిలా నవ్వుతూ దాని అందల సబడి నా గుండెల్లో కోటి వీణలు మోగుతున్నట్లంటుంది. నేను ఆశతో తమకంగా గట్టిగా కౌగులించుకుని ముఖమంతా ముద్దులతో ముంచెత్తుతాను. దాని కరకంకణములు వెన్నెల వెలుగులో తళుక్కున మెరుస్తుంటే నా కనులలో కోటి మతాబులు వెలుగుతున్నట్లుంటుంది. దానిమ్మ గింజల్లాంటి దాని పలువరుస మునిపంట నొక్కుతూ మత్తుగా ముద్దు ముద్దుగా పలికే స్వరాల పదాలు కలకుజితాలై వినుల విందు చేస్తూ ఉంటాయి. జలజల జారే జలపాతంలా గలగలా నవ్వుతుంది. నాకు చక్కలి గింతలు పెడుతుంది. నేను ముక్కిలి గింతలు పెడుతూ ఉంటాను. మళ్ళీ నవ్వుల పువ్వుల వర్షం నా చెవులు సుతారంగా కొరుకుతూ నాకెన్నో ఊసులు చెబుతుంది. నేను అధర మధుర సుధామృతాన్ని గ్రోలుతూ ఉంటాను. వెచ్చని మెత్తని కోగిలిని ఇంకా బిగించుతాను. అది ఊపిరిని బలంగా పీల్చి వదులుతుంటే దాని వెచ్చని ఊపిరిలు నా ముఖానికి తగులుతుంటే నాకు చాలా హాయిగా ఊరడిస్తున్నట్లుంటుంది. నాకు విశ్వంలోని అనేక కథలు విశేషాలు చెబుతుంది. నేను వాటిని వింటూ వింటూ నిద్రలోకి జారిపోతాను. ఏమండోయ్, బారెడు పొద్దెక్కింది. ఉదయం 8 అయ్యింది. ఇంకా వెధవ నిద్ర సరిపోలేదా? ఆఫీస్కు వెళ్లే ఉద్దేశం ఏమైనా ఉందా లేదా అంటూ ఊరందరికీ వినపడేలాగా సూర్యకాంతం గొంతు సూర్యకారంలాగా సీయమంటూ వచ్చి నా చెవులను బలంగా తాకింది. నాకు లేవడం ఇష్టం లేనట్టు నా ప్రియ ప్రబంధ ప్రేయసిని మరింత గట్టిగా సర్ సర్ మంటూ ఏదో శబ్దం వినిపించింది. ఉలిక్కిపడి లేచాను. నా కౌగిలిలో విలవిలలాడుతున్నది నా అప్సర భామిని కాదు, పిల్లో కవరు సర్రుమంటూ చిరిగిన శబ్దం. నీలి నీలి ఆకాశం నన్ను చూసి పగలబడి నవ్వింది. ఈ కథ సమాప్తము. ఈ కథని రచించినది మాజేటి సుదర్శన్ రావు గారు. ఈ కథ మీకు నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్లోని మిగతా కథలను ఫాలో అవ్వండి. మీ స్నేహితులకి బంధువులకి షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.